తాజాంశాన్ని చూస్తున్నాం. పల్నాడు జిల్లాలో ప్రేమించిన యువతిపై అనుమానంతో ప్రియుడు హత్య చేశాడు. కారంపూడి మండలం చింతపల్లి వద్ద కుడికాల్వ కట్ట పక్కన యువతిని హత్య చేశాడు. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, హత్య ఎప్పుడు జరిగింది? హత్య జరగడానికి గల కారణం ఏంటి? ధన్యవాదాలు షాహి. పల్నాడు జిల్లా కారంపూడి మండలం చింతలపల్లి వద్ద అయితే దారుణం జరిగింది. ప్రేమించిన యువతిని అనుమానంతో ప్రేమికుడే దారుణంగా కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన అయితే ఈ రోజు ఉదయం పూట జరిగింది. ఈ స్థానికంగా ఉన్నటువంటి చింతపల్లి వద్ద ఉన్నటువంటి కుడికాల వద్దకు తన ప్రేమికురాలిని మాట్లాడాలని చెప్పి పిలిచి అక్కడ ఇద్దరి మధ్య కొంత వాగ్వాదం జరిగిన నేపథ్యంలో ఆ కోపంలో విచక్షణ రహితంగా దాడి చేసేసుకోవడం తెలుస్తుంది. ఈ నిందితుడు వచ్చేసి కారంపూడి మండలం ఇనపరాజుపల్లికి చెందిన జిలుగు బాల సైదులుగా కూడా గుర్తించారు. ఈ బాల సైదులు అదేవిధంగా ఎవరైతే యువతి ఉందో షేక్ హసీనా తన చిరుకూరుపేటకు చెందిన యువతి, వీరిద్దరూ కూడా గుంటూరు సమీపంలో ఉన్నటువంటి చలపతి ఇంజనీరింగ్ కళాశాలలో అయితే ఇద్దరు బీటెక్ చదువుతూ ఉన్నారు. అయితే వీరిద్దరి మధ్య కొంతకాలంగా ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్టుగా కూడా పోలీసులు అయితే ప్రాథమికంగా గుర్తించారు. అయితే కొంతకాలంగా ఈ హసీనా మీద ఈ సైదులు అనుమానం పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే తనతో మాట్లాడాలి, తను దూరం పెడుతుంది అన్న కోణంలో అతను అసూయ పెంచుకొని తనతో మాట్లాడాలని చెప్పేసి ఏదైతే కారంపూడి మండలం తన ఊరి సమీపంలో ఉందో అక్కడికి ఆమె పిలవటం జరిగింది. ఈ నేపథ్యంలోనే తను అక్కడికి రావటం, ఇద్దరు కూడా మాట్లాడుకోవాలని చెప్పి స్థానికంగా ఉన్నటువంటి ఈ మన చింతపల్లి వద్ద ఉన్నటువంటి కుడికాల దగ్గరికి వెళ్లారు. అక్కడ ఇద్దరు మాట్లాడుకునే క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొని అదేవిధంగా వాగ్వాదం జరిగింది. ఈ నేపథ్యంలో ముందు నుంచి పక్కా ప్రణాళికతో ఉన్నటువంటి సైదులు ఆమెపై దాడి చేసి దారుణంగా పొడిచి చంపడం జరిగింది. దీంతో ముచ్చరాలు చనిపోవడం జరిగింది. అయితే వెంటనే రంగంలో దిగిన పోలీసులు అయితే సైదులను అదుపులో తీసుకొని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అసలు దీనికి గల కారణాలు ఏంటి, ప్రేమ వ్యవహారమే కారణమా, ఇంకేమన్నా ఉన్నాయా అన్న కోణంలో అయితే పోలీసులు అయితే విచారణ చేపట్టారు. షాహి, ధన్యవాదాలు వీరాంజనేయులు.